9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కమిషనర్ను బదిలీ చేయాలి. డిఎంకే కన్నాబాబుకు ఫిర్యాదు. ఎంఆర్ శ్రీనివాసులు పొలిట్ బ్యూరో సభ్యులు ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చేనేత కులాలకు చెందిన ప్రజాప్రతినిధులపై కొంతమంది పనిగట్టుకొని విషం కక్కుతూ దాడులకు దిగుతున్నారని ఆంధ్రప్రదేశ్ వీవర్స్ ఫ్రంట్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఆర్ శ్రీనివాసులు బుధవారం విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో సుమారు 15% ఉన్న చేనేత వర్గీయుల తమ ఓటు బ్యాంకుతో 40 నియోజకవర్గాల్లో నేతల తలరాతలను మార్చగలరని, అటువంటి చేనేత ప్రజాప్రతినిధులను అవమానం పరిచడం బాధేస్తోందని ఎమ్మిగనూర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సాయా సరస్వతి బీసీ మహిళ అయినందుకే కమిషనర్ రఘునాథ్ రెడ్డి కుల అహంకారంతో ఆమెను ప్రోటోకాల్కు విరుద్ధంగా అవమానపరుస్తున్నారని, గతంలో కూడా అగ్రకుల ప్రజాప్రతినిధుల సలహాతో చైర్పర్సన్ను హౌస్లోనే నిర్బంధించడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ కార్యాలయం అవినీతి పెరిగిపోయిందని, ప్రతి పనికి ఒక రేటు ఉందని, ఈ అక్రమాలన్నీ కమిషనర్ రఘునాథ్ రెడ్డి కనుసన్నాహాల్లో జరుగుతున్నట్లు ప్రచారం ఉందని, పొదుపు గ్రూపులలో అయితే చెప్పనక్కర్లేదని అన్నారు. గతం సోమప్పనగర్లో పొదుపు గ్రూపుల సమావేశంలో ప్రజాప్రతినిధి సమీక్షంలో పొదుపు మహిళ లేచి, సార్ పొదుపు మేడం వారు లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేయడం జరిగిందని, పట్టణంలోని మినరల్ వాటర్ ట్యాంకులపై ఎక్కడ కూడా చైర్పర్సన్ పేరు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పరిశుద్ధ కార్మికులకు 128 మందికి మదర్ తెరిసా సొసైటీ జీతాలు అందచేయడం జరుగుతోందని, ఆ సొసైటీ నిర్వాహకులు కూడా చేనేత సామాజిక చెందిన శిరసాల రాధమ్మకు కూడా ఆ సంస్థకు తప్పించాలని ఆమెపై ఫిర్యాదులు పంపడం ఏమిటని అన్నారు. కేవలం బీసీ మహిళ అయినందుకే చైర్పర్సన్ సాయా సరస్వతిని అవమానం చేస్తున్నారని, వీవర్స్ ఫ్రంట్ తరపున పై అధికారులకు ఫిర్యాదు చేశామని, వెంటనే కమిషనర్ రఘునాథ్ రెడ్డిని బదిలీ చేయకపోతే మున్సిపల్ కార్యాలయస్వామ్య పద్ధతి ద్వారా ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఏ ప్రజాప్రతినిధి గెలవాలన్నా, ఓడాలన్నా, ఓడించాలన్నా, గెలిపించాలన్నా చేనేత కార్మికులు, చేనేత సామాజిక వర్గాలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి రేపు 2019లో ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున, చేనేత సామాజిక వర్గం తరఫున, బీసీలతో వాళ్ళ సపోర్ట్ తరఫున వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళకి ఇంటికి సాగనంపుతామనేది ఈ వేదికగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఇంతేకాదు, సాయ సరస్వతికే కాదు, గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మదనపల్లి చైర్పర్సన్ అని, తర్వాత కడప ఆప్కో చైర్మన్ శ్రీనివాసులు గారిని, అదేవిధంగా తర్వాత మొన్న ఎంపీగా మన ఎంపీ అయినటువంటి బుట్టారేఖను కూడా అంత అవమానించడం కమిషనరు అహంకార ధోరణి అనేది నిదర్శనంగా మనం చూపడుతుంది. మరి అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి ఒకటే పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఒక అధికారాన్ని ప్రశ్నించుకునే శక్తి లేక, మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళని ప్రశ్నించడం లేదంటే, వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి నెలమామూలు వాళ్ళకి పోవు కాబట్టి ఆ నెలమామూలు కోసమే వాళ్ళు అన్యాయం చేసినా, దుర్మార్గం చేసినా, లంచాలు తిన్నా, ఏమి తిన్నా వాళ్ళని ప్రశ్నించుకోవడం అనేది ఇది నిదర్శనం. మరి ఎమ్మెగనూరు మున్సిపాలిటీకి వస్తే పొదుపు గ్రూపులో ఉన్నంత హరాస్మెంట్ ఎక్కడ లేదు. పొదుపు గ్రూపు సంఘాలు దాదాపుగా 6,000 గ్రూపులు ఉన్నప్పటికీ 6,000 గ్రూపుల్లో ఏ ఒక్కరు పొదుపు నుంచి బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చిన వెంటనే వాళ్ళకి పొదుపు లీడర్లకి, కన్వీనర్లకి లక్షకి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి సందర్భం. మరి ఇదే సోమప్పనగర్లో ఎమ్మెల్యే గారు పొదుపు గ్రూపు మీటింగు పెట్టినప్పుడు, సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మహిళలతో పొదుపు గ్రూపు లీడర్లు వచ్చినారు. అక్కడ పొదుపు గ్రూపులో ఉన్న ఒక మహిళ లేచి, సార్ వీళ్ళు పొదుపు గ్రూప్ వాళ్ళు మాకు డబ్బులు అడిగినకపోతే డబ్బులు ఛాన్సన్ చేస్తే వీళ్ళు లంచం అడుగుతున్నారు సార్,
మరి ఏం పరిస్థితి అని ఆ అమ్మాయి అడిగితే వెంటనే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరి నీకు పొదుపు నుంచి ఆమెను పొదుపు గ్రూప్ నుంచి తీసేయడం జరిగింది. మరి ఇదేనా న్యాయము? ఇదేనా 33% అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. మరి ఇంత అన్యాయం జరుగుతుంది. మరి అంతేకాకుండా పింఛన్లో మొన్న 320 పింఛన్లు చేనేతలకి కొల్లగొట్టి అగ్ర కులాలకి పింఛన్లు చేయడం జరిగింది. అది వెంటనే మేము దాన్ని ఖండిస్తూ పైన కలెక్టర్ గారికి పైన అధికారులకి ఫిర్యాదు చేస్తే మరియు దాన్ని బోగస్గా తీసి 180 పింఛన్లు తీసేయడం జరిగింది. మరి ఈరోజు చేనేత కార్మికులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళని ప్రశ్నిస్తున్నా. అంటే మామూలు ప్రతి ఒక్క ఆఫీసులో వీళ్ళకి ప్రజాప్రతినిధులకి మామూలు అందుతున్నావు కాబట్టి అధికారులను ప్రశ్నించలేకపోతున్నారు, అధికారుల మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, అధికారుల మీద క్రమశిక్షణ చర్య తీసుకోలేకపోతున్నారు అనేది ఈ విషయం అర్థమవుతుంది. కాబట్టి సాయి సరస్వతి మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు మరి రఘునాథ్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఏం చేయాలో ఆయనకే తెలియని పరిస్థితి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక అధికారి ఉంటాడు. ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమన్నా ఫిర్యాదులు అందాలనుకుంటే ఆ డిపార్ట్మెంట్ అధికారికి ఈయన సూచన ఇవ్వాలి. కానీ ఈయనే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో అధికారులను పక్కకు పెట్టి సొంతంగా వ్యవహరించడం, రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదనేది కమిషనర్ గారికి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నా. చూడండి, మీరు అహంకార ధోరణితో, అహంకార కురితతో, కుల సంఘ అహంకారంతోన నీవు రెడ్డి అనే సామాజిక వర్గంతో దురహంకారంతో మా బీసీలను కానీ చేనేత ప్రజాప్రతినిధులను కానీ ఇబ్బంది పెడితే నీవు ఖచ్చితంగా అనుభవించ తప్పదు. రేపు మా నాయకులతో మాట్లాడి రోజు రాత్రి చర్చిస్తున్నాం. చర్చిన తర్వాత ఒక వేదిక తీసుకొని మరి మున్సిపల్ కార్యాలయం ముందు ఖచ్చితంగా ధర్నా చేపడతాం. పెద్ద ఎత్తున ధర్నా చేనేత మన వ్యూవర్స్ ఫ్రంట్ తరఫున ఖచ్చితంగా మనము ధర్నా చేపడతాం. వెంటనే ఈయన మీద కూడా పై అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు పంపించినాం, డిఎంఏ కన్నబాబు కూడా పంపించినాం, తర్వాత సీఎం గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ స్టేట్ కమిషనర్ గారికి, తర్వాత మంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా దాని మీద మేము వివరణ ఇస్తాం, మేము ఆయన్ని వివరణ అడుగుతామని చెప్పడం. కన్నబాబు గారు కూడా ఇప్పుడు 4:30కి నేను మాట్లాడినా ఫోన్ చేసి సార్ పరిస్థితి ఇదో ఉంది అంటే వెంటనే నేను చర్య తీసుకుంటానన్నా, మీరేం దాని నుంచి బాధపడద్దని అని చెప్పడం జరిగింది. వెంటనే రఘునాథ్ రెడ్డి గారు వెంటనే బదిలీ కావాలా. బదిలీ అయ్యేంత వరకు మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకొని చట్టబద్ధంగా మనం ఏమి కావాలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఈయన్ని ఎదుర్కొంటామని తెలియజేసుకుంటున్నాం. మీ పేరు సార్? నా పేరు ఎంఆర్ శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వివర్స్ యునైటెడ్ ఫ్రంట్ పొలిట్ బ్యూరో సభ్యుడిని. నా పేరు ఎంఆర్ శ్రీనివాసులు.